Good morning, students. Welcome to Saram Sampatrao Education. Myself Venkat. I am the faculty here. TSPSC Group 1 స్టూడెంట్స్ కోసం మనం MCQ సిరీస్ని అయితే లాంచ్ చేసాం. సో దాంట్లో భాగంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ని ఈరోజు మనం డీల్ చేద్దాం. సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. TSPSC Group 1 వాళ్ళ కోసం ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి సంబంధించిన సిలబస్ని కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తూ ఈ కోర్స్ని అయితే మనం లాంచ్ చేసాం. తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఎక్కువగా మనం ఫోకస్ చేస్తాం. లైక్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ మూమెంట్. అండ్ దీంట్లోనే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా మీకు వస్తాయి. ఎందుకంటే మనకి మెయిన్స్లో ఖచ్చితంగా మీరు డిస్క్రిప్టివ్ పేపర్ కాబట్టి, సో పేపర్ మీద పెన్ను పెట్టి రాయాలి కాబట్టి, సో దానికి ప్రాక్టీస్ అనేది కావాలి కాబట్టి, సో మీ అందరికీ జాబ్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలి, ఇటువంటి కోర్సెస్ని తీసుకోవాలి. ఓకేనా? సో మెయిన్స్ అనేది అంత ఈజీ కాదు. సో మీ అందరికీ తెలిసిన విషయమే, మనమంతా ఆ పర్టికులర్ డిస్క్రిప్టివ్ మోడ్కి చాలా దూరం అయిపోయాం, అంతే కదా. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాసి ఆబ్జెక్టివ్ మోడ్కి మనం అడాప్ట్ అయిపోయాం, కానీ డిస్క్రిప్టివ్ మోడ్కి చాలా దూరం అయిపోయాం. సో ఇప్పుడు సడన్గా ఒక క్వశ్చన్ ఇచ్చి ఒక 150 వర్డ్స్ కానీ 250 వర్డ్స్ కానీ రాయమంటే రాయలేరు. ఓకేనా? అంత రిలవెంట్గా రాయలేరు, అంత మంచి ఎఫెక్టివ్ ఆన్సర్ కూడా రాదు. సో ఎఫెక్టివ్గా రాయాలన్నా, రిలవెంట్గా రాయాలన్నా, మార్క్స్ స్కోర్ చేసే విధంగా రాయాలి అన్నా ప్రాక్టీస్ షుడ్ బి డన్. సో అందుకని చెప్తున్నాను, ఇటువంటి కోర్సెస్ని తీసుకోండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేది జరుగుతుంది. ఇదే కోర్సులో మీకు ప్రిలిమ్స్కి సంబంధించిన సిరీస్ కూడా ఇచ్చేస్తాం. సో కంప్లీట్ కోర్స్ వచ్చేసరికి 10,000 మాత్రమే. ఓకే, డన్. సో నెక్స్ట్ వన్ చూడండి, ఓన్లీ ఫర్ మెయిన్స్. సో ఎవరైతే కేవలం మెయిన్స్ కోర్స్ మాత్రమే తీసుకోవాలని చెప్పి కోరుకుంటారో సో వాళ్ళకి ఈ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి మెయిన్స్ వే ఇస్ ద రైట్ వే. సో అరౌండ్ 500+ మెయిన్స్ క్వశ్చన్స్ని మనం డీల్ చేస్తాం. అండ్ మెయిన్స్ సిలబస్లో మెన్షన్ చేసి ఉన్న ప్రతి కీవర్డ్ని మనం కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మేము 500+ మెయిన్స్ క్వశ్చన్స్ అన్నాం, కానీ యాక్చువల్గా ఇప్పుడు సెషన్స్ మేము చేసుకుంటూ వెళ్తూ ఉంటే అది 800+ మెయిన్స్ క్వశ్చన్స్ అవుతున్నాయి అనమాట. అంత ఎక్కువ కంటెంట్ అనేది మీకు వస్తుంది. ఇక మీకు క్వశ్చన్ అనేది బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు. ఒక్కొక్క టాపిక్ మీద 4 to 5 క్వశ్చన్స్. ఓకేనా? ఒక్కొక్క టాపిక్ మీద, సింగిల్ టాపిక్ మీద 4 to 5 మెయిన్స్ క్వశ్చన్స్. సో నెంబర్ ఆఫ్ పీడిఎఫ్స్. ఓకే, మీకు రెడీమేడ్ ఇంట్రొడక్షన్స్ ఉంటాయి, కంక్లూజన్స్ ఉంటాయి. ఇక కంటెంట్ అంతా మీ చేతిలో ఉంటుంది. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తూ మా యొక్క సెషన్స్ ఫాలో అవుతూ ఆన్సర్ రైటింగ్ టిప్స్ని మీరు ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేవి మీకు పడతాయి. ఓకేనా? సో మెయిన్స్ యొక్క కోర్స్ ప్రైస్ వచ్చేసరికి 8,000 మాత్రమే. అండ్ గ్రూప్ 2 స్టూడెంట్స్ కోసం కూడా మన దగ్గర ఫుల్ కోర్స్ ఉంది. సో 800+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్, సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు జస్ట్ జాయిన్ అయ్యి క్లాసెస్ వినడం మాత్రమే బాకీ. సో టాపిక్ వైజ్ PDF నోట్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో దీంట్లోనే టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. సో స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. మీకు ఏదైనా డౌట్స్ వస్తే యూ కెన్ కాంటాక్ట్ ఫ్యాకల్టీ అండ్ క్లియర్ యువర్ డౌట్స్. అండ్ ఈ పర్టికులర్ కోర్స్ ఏదైతే ఉందో ఇది మీకు లైఫ్ టైం యాక్సెస్తో వస్తుందన్నమాట. ఒకసారి పర్చేజ్ చేస్తే చాలు, మీకు యాక్సెస్ అనేది లైఫ్ టైం ఉంటుంది. సో గ్రూప్ 2 కోర్స్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 5,000 మాత్రమే. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. చలో, సో నేను లాస్ట్ క్లాస్లో మీకు ప్రామిస్ చేసిన విధంగా ఈ పర్టికులర్ క్లాస్లో నేను మీకు కొన్ని అడిషనల్ టాపిక్స్ చెప్తాను. సో ట్యాక్స్ ఇన్సిడెంట్స్ ఏంటి, ట్యాక్స్ ఇంపాక్ట్ అంటే ఏంటి, డైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ఇటువంటి కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని పాయింట్స్ నేను మీకు ఈరోజు కవర్ చేస్తాను. బట్ ఈ పర్టికులర్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీ అంతటా మీరు ఓన్గా చదివి అర్థం చేసుకోవాలని చెప్పి ట్రై చేస్తే ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఓకేనా? సో నేను చెప్తాను, మీకే అర్థమవుతుంది. సో డోంట్ వరీ. సో ఫిస్కల్ డ్రాగ్ ఎక్స్ప్రెసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఫిస్కల్ డ్రాగ్ అనేది ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ని చూపిస్తుంది. వేటి మీద? ఫిజికల్ డెఫిసిట్ మీద, లేకపోతే ట్యాక్స్ రెవెన్యూ అండ్ జీడిపి మీద, లేకపోతే బ్లాక్ మనీ మీద, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ మీద. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, ట్యాక్స్ రెవెన్యూ అండ్ జీడిపి. ఓకేనా? సో ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ అనేది మనకి ట్యాక్స్ రెవెన్యూ మీద అండ్ జీడిపి మీద పడుతుందన్నమాట. సో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని మనం ఫిజికల్ డ్రాగ్ అని చెప్పి అంటాం. సో నార్మల్గా మనం క్వశ్చన్ ఆన్సర్ ఇలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే ఎటువంటి కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఉండదు, అది నాకు నచ్చదు. సో ఇప్పుడు నేను మీకు ఫిజికల్ డ్రాగ్ గురించి బ్యూటిఫుల్గా చెప్తాను. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది కూడా, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఒక పిక్చర్ పెట్టాను చూడండి. సో ఇది మనకి ఇన్కమ్ ట్యాక్స్ రెజీమ్ అనమాట.
సో ప్రెజెంట్ ఇన్కమ్ ట్యాక్స్ పర్సంటేజెస్ ఎంత ఉన్నాయని చెప్పి ఒక పర్టికులర్ పిక్చర్ పెట్టాను. ఈ పర్టికులర్ పర్సంటేజెస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, డోంట్ వరీ. మన యొక్క కాన్సెప్చువల్ క్లారిటీ కోసం మాత్రమే ఇది నేను మీకు ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, డన్. ఫర్ సపోజ్ ఒక ఎకానమీలో ప్రెజెంట్ ఇన్ఫ్లేషన్ ఉంది. ఏముందమ్మా? ఇన్ఫ్లేషన్ ఉంది. సో ఇన్ఫ్లేషన్ ఉంటే ఏమవుతుంది? ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను ఒక పర్టికులర్ కంపెనీలో. నాకు వచ్చే శాలరీ 30,000. బట్ ఇన్ఫ్లేషన్ అనేది బేభత్సంగా పెరిగిపోయింది. ఇప్పుడు నాకు వచ్చే 30,000 శాలరీ సరిపోతుందా అంటే అబ్సల్యూట్లీ నో, సరిపోదు. సో ఎంప్లాయీస్ అందరూ ఏం చేస్తారు అంటే ధర్నాలు, స్ట్రైకులు చేస్తారు. ఎందుకోసం? శాలరీస్ని పెంచండి అని చెప్పి. బయట ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, మీరేం శాలరీస్ పెంచట్లేదు, మీరు శాలరీస్ పెంచకపోతే మాకు ఎలా సరిపోతుంది అని చెప్పి ఎంప్లాయీస్ ధర్నా చేయడం స్టార్ట్ చేశారు. సో కంపెనీ వాళ్ళు చూసి ఒక 1 month 2 months చూసి సర్లే అని చెప్పి శాలరీస్ పెంచారు అనుకోండి. ఓకేనా? శాలరీస్ పెంచారు. ఓకే. సో శాలరీస్ పెరిగితే ఏమవుతుంది? ప్రజల యొక్క ఇన్కమ్ పెరుగుతుంది అండ్ ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క కన్జంప్షన్, డిమాండ్ పెంచుతారు. సో ప్రైజెస్ మళ్ళీ పెరుగుతాయి. మళ్ళీ ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ అవుతుంది. ఇది ఎప్పుడు నార్మల్ కండిషన్స్లో. ఓకేనా? నార్మల్ కండిషన్స్లో. బట్ మనకి అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా జరిగిద్ది. ఏమైద్దామా? అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా జరిగిద్ది. అదేంటో చెప్తాను చూడండి. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇన్ఫ్లేషన్ పెరిగింది కదా అని చెప్పి సో చాలామంది శాలరీస్ పెంచమని గొడవ చేశారు. వాళ్ళల్లో ఏ అనే పర్సన్ ఒకడున్నాడు. ఓకేనా? ఏ అనే పర్సన్ ఒకడున్నాడు. సో వీడి యొక్క యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి 3 lakhs అనుకోండి. ఎంత? వీడి యొక్క యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి 3 lakhs. సో 3 lakhs అంటే వీడి మీద ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందంటే లేదు. ఓకేనా? హీ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. ఎక్కడి వరకు అర్థమైంది కదా? రైట్. సో ఇప్పుడు మనోడు ఏం చేశాడంటే ధర్నా చేయడం స్టార్ట్ చేశాడు. నా కంపెనీ నాకు జీతం పెంచాలి, నాకు వచ్చే యాన్యువల్ ఇన్కమ్ 3 lakhs సరిపోవట్లేదు, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. సో కంపెనీ ఏం చేసింది? సర్లే అని చెప్పి ఒక 5,000 పెంచింది. ఎంత? ఒక 5,000 పెంచింది. ఇప్పుడు వీడి యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత? 3,05,000. ఎంతమ్మా? 3,05,000 రూపాయలు వీడి యొక్క యాన్యువల్ ఇన్కమ్. సో ఇప్పుడు మనోడికి 5,000 జీతం పెరగడం ద్వారా మనోడు ఎక్కడికి వస్తాడు? ఇవ్వండి, ఈ పర్టికులర్ ప్లేస్కి వచ్చేస్తాడు. ఇప్పటి నుంచి మనోడి మీద 5% ట్యాక్స్ అనేది పడుతుంది, ఇన్కమ్ ట్యాక్స్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు వీడికి పాజిటివ్ జరిగిందా, నెగిటివ్ జరిగిందా ఆలోచించండి. జీతం పెరిగింది. ఎంత పెరిగింది? 5,000 పెరిగింది. వీడి జీతం 5,000 పెరగటం వల్ల ఒకప్పుడు వీడి మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది కాదు, 0% ఉండేది. ఇప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ కాస్త 5%కి వెళ్ళింది. సో 5% ఆఫ్ 3,05,000 అంటే ఎంత సార్ అంటే అరౌండ్ 15,250. సో మన యొక్క కన్వీనియన్స్ కోసం 15,000 అనుకోండి. ఎంత? 15,000. వీడి జీతం ఎంత పెరిగింది? 5,000 పెరిగింది. వీడి శాలరీ ఎంత పెరిగింది? 5,000 పెరిగింది. ఇప్పుడు వీడు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టాలి? 15,000 కట్టాలి. సో వీడికి నష్టమా, లాభమా? నష్టం. ఎంత? 10,000 నష్టం. ఒకప్పుడు సైలెంట్గా ఉంటే 3 లక్షలు వచ్చేవి, ఏ గొడవ ఉండేది కాదు. బట్ ఇప్పుడు వీడి యొక్క జీతం జస్ట్ 5,000 పెంచాడు, కంపెనీ వాడు ఎక్కువేం పెంచాల. సో 5,000 పెరగడం ద్వారా వీడిప్పుడు 15,000 కడుతున్నాడు ట్యాక్స్. సో ఎంత నష్టం అంటే ఓవరాల్గా 10,000 లాస్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏం జరిగింది? 10,000 లాస్ అయితే వీడి యొక్క ఇన్కమ్ అనేది తగ్గింది, వీడి యొక్క సేవింగ్స్ అనేది తగ్గింది, వీడి యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గింది. సో ఓవరాల్గా కన్జంప్షన్ అనేది, డిమాండ్ అనేది 10,000 రూపాయలు తగ్గింది. సో ఓవరాల్గా ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. సో ప్రైజెస్ తగ్గితే దాన్ని మనం డీఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం. పైన ఎగ్జాంపుల్ ఏం జరిగింది? ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో ఎంప్లాయీస్ అందరూ గొడవ చేశారు, శాలరీస్ పెంచారు. సో వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది, కన్జంప్షన్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, ప్రైజెస్ పెరుగుతాయి, మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇది నార్మల్ అనమాట. ఇట్ ఈస్ ఎ నార్మల్ కండిషన్, ఇట్ ఈస్ ఎ జనరల్ ఎక్స్ప్లెనేషన్. బట్ మనం కొంచెం కరెక్ట్గా, లాజికల్గా, ఇంకొంచెం డెప్త్గా వెళితే ఇక్కడ ఏం జరిగింది? మనకి పెరిగిన శాలరీని, ఓకేనా, వీడు పే చేసే ఇన్కమ్ ట్యాక్స్ని, ఇవి రెండింటిని కంపేర్ చేసినప్పుడు శాలరీ పెరిగిన దానికంటే వీడు పే చేసే ట్యాక్స్ ఎక్కువగా పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా వీడి యొక్క సేవింగ్స్ తగ్గిపోతాయి, ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది, ఓకేనా, కన్జంప్షన్, డిమాండ్ తగ్గిపోతుంది. సో ఓవరాల్గా డీఫ్లేషన్ అనేది వస్తుంది. సో మరి డీఫ్లేషన్ వస్తే మన యొక్క జీడిపికి మంచిదా చెడ్డదా అంటే చెడ్డదా అనమాట. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ జీడిపి. ఓకేనా. సో ఈ పర్టికులర్ ఫిజికల్ డ్రాగ్ అనేది ఏదైతే ఉందో
దీని యొక్క ఇంపాక్ట్, ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది మనకి ట్యాక్స్ రెవెన్యూ మీద పడుతుంది, జీడిపి మీద కూడా పడుతుంది. సో ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ కూడా రాయొచ్చు. సో యాక్చువల్గా ఈ పర్టికులర్ ట్యాక్సేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్. ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటే ఏంటి? మనకు ఇన్కమ్ పెరుగుతూ వెళ్తే ఆటోమేటిక్గా మనం పే చేయాల్సిన ట్యాక్స్ కూడా పెరుగుతూ వెళ్తుంది. సో పూర్ పీపుల్ మీద తక్కువ ట్యాక్స్ పర్సంటేజ్, రిచ్ పీపుల్ మీద ఎక్కువ ట్యాక్స్ పర్సంటేజ్ కలెక్ట్ చేస్తారు. ఓకేనా? సో రిచ్ పర్సన్స్ దగ్గర నుంచి ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసి అండ్ పూర్ పీపుల్ యొక్క వెల్ఫేర్ మెజర్స్ అనేవి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. డన్. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఈ పర్టికులర్ ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ వల్ల మనకి ఇక్కడ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది కనిపించింది. ఒకప్పుడు సో 2.5 lakh దాకా కానీ లేకపోతే 3 lakhs వరకు ఉంటే వాళ్ళ మీద ఎటువంటి ట్యాక్స్ అనేది పడలేదు. దే ఆర్ హ్యాపీ. ఓకేనా? 3 lakhs వరకు వాళ్ళ మీద ఎటువంటి ట్యాక్స్ అనేది పడలేదు. ఎప్పుడైతే జస్ట్ ఒక 5,000 పెరిగిందో, ఓకేనా, కేవలం 5,000 పెరిగేసరికి వాళ్ళ మీద 15,000 రూపాయలు ట్యాక్స్ అనేది పడింది. ఓకే? సో ఇలా మనకి ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ వల్ల కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ వల్ల ఇప్పుడు ఏం జరిగింది? ఈ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోవర్ ట్యాక్స్ బ్రాకెట్స్ నుంచి హయ్యర్ ట్యాక్స్ బ్రాకెట్స్లోకి వెళ్ళారనమాట. సో లోవర్ ట్యాక్స్ బ్రాకెట్స్ అంటే ఇవి రెండు. ఓకేనా? ఒకప్పుడు ఈ రెండిట్లో ఉండేవాళ్ళు. సో ఇన్ఫ్లేషన్ పెరిగింది, వీళ్ళు డిమాండ్ చేశారు. శాలరీస్ వాళ్ళు ఎక్కువగా పెంచలా, కొంచెమే పెంచారు. ఓకేనా? జస్ట్ ఒక 5,000 10,000 మాత్రమే పెంచారు. సో పెంచేసరికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ హయ్యర్ ట్యాక్స్ బ్రాకెట్స్లోకి వచ్చేసారు. సో హయ్యర్ ట్యాక్స్ బ్రాకెట్స్లోకి వచ్చాయి కానీ ఆటోమేటిక్గా ఏమైంది? వాళ్ళ మీద ట్యాక్స్ బర్డెన్ అనేది బాగా పెరిగింది. ఎక్కువ ట్యాక్స్ వాళ్ళు పే చేస్తున్నారు. వాళ్ళకి పెరిగిన శాలరీ కంటే, బాగా వినండి, వాళ్ళకి పెరిగిన శాలరీ కంటే వాళ్ళ మీద పడే ట్యాక్స్ బర్డెన్ బాగా పెరిగింది. సో ట్యాక్స్ బర్డెన్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది తగ్గుతుంది, డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది. ఇప్పుడు వాళ్ళ యొక్క సేవింగ్స్ తగ్గుతాయి అండ్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. సో కన్జంప్షన్ డిమాండ్ తగ్గుతుంది. సో ఓవరాల్గా డీఫ్లేషన్ వస్తుంది అండ్ జీడిపి గ్రోత్ కూడా తగ్గుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిజికల్ డ్రాగ్. ఇది ఫిజికల్ డ్రాగ్ అంటే షార్ట్ అండ్ స్వీట్గా మీకు అర్థమయ్యే విధంగా, ఓకేనా, మంచి ఎగ్జాంపుల్తో నేను మీకు చెప్పడం అనేది జరిగింది. సో యాక్చువల్గా మీరు కానీ ఫిజికల్ డ్రాగ్ గురించి చదవాలి అని చెప్పి ట్రై చేస్తే అసలు అర్థం కాదు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో ఎస్, ఇటువంటి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు మనకి మంచి బూస్ట్ అనేది వస్తుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇటువంటి ఇంకోటి కూడా ఉంటుంది, ఆపరేషన్ ట్విస్ట్ అని చెప్పి, అది మానిటరీ పాలసీలో వస్తుంది. డోంట్ వరీ, అప్పుడు చెప్తాను. అది కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఎకానమీని మనం ఫింగర్ టిప్స్ మీద పెట్టేసుకొని ఆడేసుకోవచ్చు, అలా కావాలంటే అలా. ఓకేనా? ఎకానమీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఇది అర్థం కాక చాలా మంది దీన్ని ఒక బోతంలా చూస్తారు కానీ నో, ఇది చాలా అంటే చాలా మంచి సబ్జెక్ట్. సో జాగ్రత్తగా మన సెషన్స్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే, ప్రతి కాన్సెప్ట్ ఇలా అర్థం కావాలి అని చెప్పి కోరుకుంటే, ఓకేనా, ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలని చెప్పి సీరియస్గా మీరు కానీ ఫీల్ అయితే నా యొక్క ఇండివిజువల్ కోర్స్ని తీసుకోండి, ఇండియన్ ఎకానమీ. ఓకేనా? చాలామంది తీసుకున్నారు. నేను చెప్పిన తర్వాత ఈ సెషన్స్ని చూసి చాలామంది నాకు డైలీ 5 to 10 కాల్స్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి సార్ క్లాసెస్ అనేవి. నిజంగా మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా నాకు మళ్ళీ కాల్ చేస్తారు. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే? డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏజెన్సీస్ అసైన్ ద అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ టు స్టేట్స్ ఇన్ ఇండియా? సో మన భారతదేశంలో అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ని స్టేట్స్కి అసైన్ చేసేది ఎవరు? ఆ బాడీ పేరేంటి? ఇంటర్ స్టేట్ కౌన్సిల్, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, అగ్రికల్చర్ ఫినాన్స్ కార్పొరేషన్, ఫినాన్స్ కమిషన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫినాన్స్ కమిషన్. సో యాక్చువల్గా మన ఇండియాలో ఒక యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్ పేరేంటంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. పాయింట్ నెంబర్ 1. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో దేర్ ఇస్ ఎ సెక్షన్ కాల్డ్ సెక్షన్ 10 clause 1. సో ఈ సెక్షన్ 10 ఏమని చెప్తుందంటే, నథింగ్ బట్ సెక్షన్ 10 clause 1 ఏమని చెప్తుంది అంటే, సో పర్టికులర్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది ఇన్కమ్ ట్యాక్స్లోకి రాదు. ఓకేనా? అగ్రికల్చర్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది ఇన్కమ్ ట్యాక్స్లోకి రాదు. సో దీన్ని సెపరేట్గా కలెక్ట్ చేయాలి. ఎలా కలెక్ట్ చేశారు? ఇన్ ద నేమ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకేనా? రైట్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, సో అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ని ఎప్పుడు కలెక్ట్ చేస్తారు? వాట్ ఈస్ అ క్రైటీరియా? ఒకవేళ ఈ పర్టికులర్ ఇండివిజువల్ యొక్క అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది గ్రేటర్ దాన్ 5,000 రూపీస్ అయితే, అది కూడా పర్ ఇయర్. ఓకేనా? ఒక పర్టికులర్ ఇండివిజువల్ తన యొక్క అగ్రికల్చర్ ఇన్కమ్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ 5,000 పర్ ఇయర్ అయితే ఇతని మీద అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు. ఎవరు కలెక్ట్ చేస్తారు? ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది అనమాట.
మరి స్టేట్ గవర్నమెంట్ని కలెక్ట్ చెయ్యండి, ఓకేనా, స్టేట్ గవర్నమెంట్స్ని కలెక్ట్ చెయ్యండి అని చెప్పి ఎవరు ఈ పర్టికులర్ టాస్క్ని అసైన్ చేశారంటే ఇట్ వాజ్ డన్ బై ఫినాన్స్ కమిషన్. సో ఫినాన్స్ కమిషన్ యొక్క ఆర్టికల్ అంతా ఆర్టికల్ 280. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి, ఫినాన్స్ కమిషన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఈ క్వశ్చన్ కూడా చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంపోజ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఇండియా? మన భారతదేశంలో మొట్టమొదటిగా ఈ ఇన్కమ్ ట్యాక్స్, నథింగ్ బట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ని ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రం ఏంటిది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్, ఆప్షన్ డి బీహార్. సో యాక్చువల్గా ఈ పర్టికులర్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనే టాపిక్ ఏదైతే ఉందో ఇది మనకి స్టేట్ లిస్ట్లోకి వస్తుంది. దేంట్లోకమ్మ? స్టేట్ లిస్ట్లోకి. స్టేట్ లిస్ట్లో ఎంట్రీ నెంబర్ వచ్చేసరికి 46. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, మీకు పాలిటీలో కూడా ఇది ఉపయోగపడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పాలిటీలో మీకు స్కెడ్యూల్స్ ఉంటాయి, 12 స్కెడ్యూల్స్ ఉంటాయి. సో దాంట్లో 7th స్కెడ్యూల్ వచ్చేసరికి ఇట్ టాక్స్ అబౌట్ యూనియన్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ పర్టికులర్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ టాపిక్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ స్టేట్ లిస్ట్ ఇన్ 7th స్కెడ్యూల్, ఎంట్రీ నెంబర్ 46. సో దీన్ని బట్టి ఈ పర్టికులర్ అగ్రికల్చర్ ఇన్కమ్ని లెవీ చేసే పవర్ ఎవరికి ఉంటుంది? స్టేట్ గవర్నమెంట్స్కి ఉంటుంది అనమాట. ఇందాక మనం మాట్లాడుకున్నాం, రైట్. మరి ఈ పర్టికులర్ అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ని సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేయొచ్చా అంటే ఇన్ జనరల్గా చేయకూడదు. బట్ ఒకవేళ ఏదైనా ఒక స్టేట్ ఆర్టికల్ 252ని యూజ్ చేసి, ఓకేనా, ఏదైనా ఒక స్టేట్ ఆర్టికల్ 252ని యూజ్ చేసి పార్లమెంట్కి పవర్ ఇచ్చింది అనుకోండి, దెన్ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ లెవీ అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్ ఓన్లీ. ఫర్ సపోజ్ తెలంగాణ ఈ పర్టికులర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో వాళ్ళు ఆర్టికల్ 252ని యూజ్ చేసి సో పార్లమెంట్ని రిక్వెస్ట్ చేశారు అనుకోండి, అయ్యా ఇదిగోండి అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ని మీరు లెవీ చేయండి, మీరు కలెక్ట్ చేయండి అని చెప్పి వీళ్ళు కానీ రెజల్యూషన్ని పాస్ చేస్తే, పార్లమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే, దెన్ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ లెవీ అండ్ కలెక్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్. దట్స్ ఇట్. ఓకే, డన్. సో ఇప్పుడు మనం క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే, సో మన ఇండియాలో అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ని మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేసిన స్టేట్ ఏంటిది అంటే ఆప్షన్ డి బీహార్. సో బీహార్ ఎప్పుడు? 1935లోనే బీహార్ అనేది మనకి ఈ పర్టికులర్ అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ని లెవీ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ బీహార్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నది ఎవరంటే అస్సాం అండ్ బెంగాల్. సో అస్సాం అండ్ బెంగాల్ వచ్చేసరికి ఫ్రమ్ ద ఇయర్ 1944. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి బీహార్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మీరు పెట్టేయచ్చు, ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇందాక ఇచ్చేసాను కాబట్టి యూ కెన్ ఈజీలీ క్రాక్ దిస్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్. అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి అడుగుతున్నాడు. అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ లెవీడ్ అండ్ కలెక్టెడ్ బై యూనియన్ గవర్నమెంట్. సో నేనేం చెప్పాను, అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది స్టేట్ లిస్ట్లోకి వస్తుంది, ఎంట్రీ నెంబర్ 46. సో జనరల్గా యూనియన్ గవర్నమెంట్కి కలెక్ట్ చేసి లెవీ చేసే పవర్ అయితే లేదనమాట, కేవలం స్టేట్ గవర్నమెంట్ మాత్రమే చేస్తుంది. ఒకవేళ ఎప్పుడన్నా సరే ఏదైనా ఒక స్టేట్ గవర్నమెంట్, నథింగ్ బట్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్టికల్ 252ని యూజ్ చేసి పార్లమెంట్కి ఆ పవర్ ఇచ్చినప్పుడు, ఓకేనా, రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు మాత్రమే యూనియన్ గవర్నమెంట్ కలెక్ట్ చేయగలదు, కానీ నార్మల్ కేసెస్లో అయితే కుదరదు. సో 1 రాంగ్ అనమాట. సో అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ లెవీడ్ త్రూ అవుట్ ద కంట్రీ ఇన్ ఇండియా. త్రూ అవుట్ ద కంట్రీ అంటున్నాడు, ఇది కూడా రాంగ్ అనమాట. ఇది స్టేట్ వైజ్గా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. అది స్టేట్ యొక్క డిస్క్రిషనరీ పవర్ అనమాట. స్టేట్ కావాలి అనుకుంటే ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేకపోతే చేయకుండా ఉండొచ్చు. సో కంట్రీ వైడ్గా అన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే అనే మ్యాండేటరీ క్లాస్ అయితే లేదు. సో ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు కాబట్టి సో 2 రాంగ్ కాబట్టి ఆప్షన్ డి నైదర్ 1 nor 2. ఓకే, డన్. సో ఈ క్వశ్చన్ కూడా చూడండి, మంచి స్టాండర్డ్ ఉన్న క్వశ్చన్, మంచి ఇంపార్టెంట్ టాపిక్ కూడా. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి కన్సిడర్డ్ ఫర్ పిగోవియన్ ట్యాక్సేషన్. సో పిగోవియన్ ట్యాక్సేషన్ అంటే ఏంటి? సో ఈ పిగోవియన్ ట్యాక్సేషన్ అనేది ఏ పర్టికులర్ ప్రోడక్ట్స్ మీద వేస్తాము అని చెప్పి అడుగుతున్నాడు. సో ఆప్షన్ 1 చూడండి, కన్జంప్షన్ ఆఫ్ సిగరెట్స్. ఆప్షన్ 2 రీసెర్చ్ ఫర్ న్యూ టెక్నాలజీస్. ఆప్షన్ 3 బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఆప్షన్ డి రీస్టోరేషన్ ఆఫ్ లాస్ట్ కల్చరల్ హెరిటేజ్. సో కింద మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చాడు, అది పక్కన పెట్టేసేయండి. ఓకే, సో పిగోవియన్ ట్యాక్సేషన్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. సో యాక్చువల్గా దేర్ ఈజ్ అన్ ఎకనామిస్ట్ కాల్డ్
ఆర్థర్ సి పిగోవ్. ఎవరమ్మా? ఆర్థర్ సి పిగోవ్. హీఈస్ అన్ ఎకనామిస్ట్. ఈయన యాక్చువల్గా ఒక బుక్ని రాశాడు. ఏంటిది ఆ బుక్? నా చావు నేను చేస్తా నీకెందుకు అని చెప్పి ఒక బుక్ రాశాడు అనమాట. లేదులే, ఆ బుక్ కాదు. ఇతను రాసిన బుక్ పేరు ఏంటంటే ద ఎకనామిక్స్ ఆఫ్ వెల్ఫేర్. ఏంటిదమ్మా? ద ఎకనామిక్స్ ఆఫ్ వెల్ఫేర్ అనే బుక్ని 1920లో రాశారనమాట. ఈ పర్టికులర్ బుక్లో తీసుకొచ్చిన కాన్సెప్టే పిగోవియన్ టాక్సేషన్. ఎస్. సో నేమ్ వచ్చేసరికి ఆర్థర్ సి పిగోవ్. హీఈస్ అన్ ఎకనామిస్ట్. ఆయన రాసిన బుక్ పేరే ద ఎకనామిక్స్ ఆఫ్ వెల్ఫేర్ ఇన్ ద ఇయర్ 1920. సో ఆ పర్టికులర్ బుక్లో అతను తీసుకొచ్చిన కాన్సెప్ట్ పేరే పిగోవియన్ టాక్సేషన్. సో ఇదేం చేస్తుందో చెప్తాను చూడండి. సో పిగోవియన్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇది జనరల్గా మనకి నెగిటివ్ ఇంపాక్ట్స్ని క్రియేట్ చేసే ఇండస్ట్రీస్ మీద, ఏంటిదమ్మా? నెగిటివ్ ఇంపాక్ట్స్ని క్రియేట్ చేసే ఇండస్ట్రీస్ మీద లేకపోతే గూడ్స్ మీద విధించడం అనేది జరుగుతుంది. అంటే ఎలా అంటే ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ చేసే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద, లేకపోతే హ్యూమన్ హెల్త్కి నష్టం కలిగించే గూడ్స్ మీద విధిస్తూ ఉంటారు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాజిల్ ఫ్యూయల్స్ తీసుకోండి. సో ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేస్తే ఏమవుతుంది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి పెరిగిపోతాయి. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోతే మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ పెరిగితే మనకి గ్లేషియర్స్, ఓకేనా, ఐస్ షీట్స్ మెల్ట్ అవుతాయి. ఇవన్నీ మెల్ట్ అయిపోతే ఏమవుతుంది? సో సీ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. సీ లెవెల్ రైజ్ అవుతుంటే కోస్టల్ ఎరోజన్ అనేది జరుగుతుంది. కోస్టల్ ఏరియా మొత్తం సబ్మర్జ్ అయిపోతాయి. కోస్టల్ కమ్యూనిటీస్ వాళ్ళంతా అక్కడ నుంచి మైగ్రేట్ అయిపోయి వేరే చోటకి వెళ్ళిపోవాలి. సో కోస్టల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ పోతాయి. వాళ్ళకి పిల్లల యొక్క చదువులు డిస్టర్బ్ అయిపోతాయి. వాళ్ళకి హెల్త్ అనేది పాడైపోతుంది. వాళ్ళకి వేరే చోట ప్రాపర్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఫెసిలిటీస్ ఉండవు. అండ్ కోస్టల్ ఎకోసిస్టమ్ అంతా పాడైపోతుంది. ఈవెన్ మ్యాంగ్రూవ్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి. సో ఇన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? రైట్. సో అందుకని చెప్పి ఇది మంచిది కాదు కదా. సో ఎవరైతే ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేస్తున్నారో వాళ్ళ మీద ఒక ట్యాక్స్ని వేస్తారు. ఆ ట్యాక్సే పిగోవియన్ ట్యాక్స్. నెక్స్ట్ సిగరెట్స్ తయారు చేసే వాళ్ళు కానీ, సిగరెట్స్ని కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళు కానీ, ఎందుకంటే సిగరెట్ కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి హెల్త్ని పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ పక్కన ఎవరన్నా నుంచొని ఉన్న కూర్చొని ఉన్న వాళ్ళకు కూడా ఆ స్మోక్ అనేది వెళ్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇంకా ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి సో వీళ్ళ మీద కూడా పనిష్మెంట్ కింద ట్యాక్స్ అనేది విధిస్తూ ఉంటారనమాట. సో పిగోవియన్ టాక్సేషన్ అనేది ఇట్ ఈస్ లైక్ ఏ పనిష్మెంట్. సో ఎవరైతే ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తూ ఉంటారో ఆ ఇండస్ట్రీస్ మీద, ఎవరైతే వాళ్ళకి హెల్త్తో పాటు పక్కన వాళ్ళకి హెల్త్ను కూడా డ్యామేజ్ చేసే విధంగా గూడ్స్ని కన్జ్యూమ్ చేసుకుంటారో సో వాళ్ళ మీద కూడా పిగోవియన్ ట్యాక్స్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్ చూద్దాం పదండి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, కన్జంప్షన్ ఆఫ్ సిగరెట్స్. సో సిగరెట్స్ యొక్క కన్జంప్షన్ అనేది పాజిటివ్ ఇంపాక్టా నెగిటివ్ ఇంపాక్టా? ఇట్ ఈస్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్. మనకు హెల్త్ పాడవుతుంది, మనతో పాటు మన పక్కన ఉన్న వాళ్ళ యొక్క హెల్త్ కూడా పాడవుతుంది. సో దీని మీద పిగోవియన్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్ చూడండి, రీసెర్చ్ ఫర్ న్యూ టెక్నాలజీస్. సో కొత్త టెక్నాలజీస్ని కనిపెడుతూ ఉంటే మనం డెవలప్ అవుతూ ఉంటాం. సో న్యూ టెక్నాలజీస్ ద్వారా మనకి పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి కానీ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఎక్కువగా ఉండవు. సో ఇది మనకి రాదనమాట. సో 2 రాదు అని తెలిస్తే ఆటోమేటిక్గా వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ బి, సి, డి. సో నెక్స్ట్ చూడండి, బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఇందాక చెప్పాను కదా, ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ లేకపోతే గ్లోబల్ వార్మింగ్ కానీ ఇవన్నీ పెరిగిపోతాయి. సో దీని ద్వారా మనకి క్రియేట్ అయ్యే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆ సైకిల్ ఏంటో మొత్తం చెప్పాను. సో ఆప్షన్ 3 కూడా వస్తుందన్నమాట. సో పిగోవియన్ టాక్సేషన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. ఆ పేరు ఏంటంటే కార్బన్ టాక్సేషన్. ఏంటిదమ్మా? కార్బన్ టాక్సేషన్. సో ఎవరైతే కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ ఎమిట్ చేస్తారో ఆ ఇండస్ట్రీస్ మీద పిగోవియన్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్ చూడండి, రీస్టోరేషన్ ఆఫ్ లాస్ట్ కల్చరల్ హెరిటేజ్. అంతరించిపోయిన కల్చరల్ హెరిటేజ్ని మళ్ళీ రీస్టోర్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద పిగోవియన్ టాక్సేషన్ వేస్తారు అని చెప్పి అంటున్నారు. అది రాంగ్. సో అంతరించిపోయిన కల్చర్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ట్రై చేయడం అనేది మంచి పని. ఓకేనా? ఇట్ ఈస్ ఏ గుడ్ కాజ్ కాబట్టి సో ఇది కూడా రాదన్నమాట. సో దీన్ని బట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ ఏ 1 and 3 ఓన్లీ. సో పిగోవియన్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇది నెగిటివ్ ఇంపాక్ట్స్ క్రియేట్ చేసే ఇండస్ట్రీస్ మీద, గూడ్స్ మీద విధిస్తూ ఉంటారు. ఓకే, డన్. సో నేను మీకు ప్రామిస్ చేసిన విధంగా కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను అన్నాను కదా. సో ఆ కాన్సెప్ట్ చెప్తాను, చాలా బాగుంటాయి, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ నేను మీకు ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్, నథింగ్ బట్ ట్యాక్స్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి అండ్ ట్యాక్స్ యొక్క ఇంపాక్ట్ అంటే ఏంటి, ట్యాక్స్ ఇంపాక్ట్, ట్యాక్స్ ఇన్సిడెన్స్, ఇవి రెండు అర్థమైతే మనకి డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, రైట్. సో జాగ్రత్తగా చూడండి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గవర్నమెంట్ తీసుకోండి.
ఎవరమ్మా? గవర్నమెంట్. సో ఇక్కడ 2 ఇండివిజువల్స్ ఉన్నారు, ఒకళ్ళు ఏ, ఇంకొకళ్ళు బి. సో ఏ అనే పర్సన్ కొన్ని గూడ్స్ని అమ్ముతున్నాడు, హీ ఈజ్ ఏ గూడ్స్ సెల్లర్. ఓకే. సో పర్టికులర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఏ అనే పర్సన్ మీద 18% ట్యాక్స్ని వేసిందనమాట అండర్ జిఎస్టీ. దేని కింద? జిఎస్టీ కింద. డన్. సో ఈ పర్టికులర్ ఏ అనేవాడు ఏం చేయాలి? గవర్నమెంట్కి 18% ట్యాక్స్ని కట్టాలి ఒక్కొక్క ఐటెం మీద, ఒక్కొక్క గూడ్ మీద. రైట్. సో ఏ అనేవాడు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న గూడ్స్ని బి అనే పర్సన్కి అమ్మాడు. ఎవరికి అమ్మాడు? బి అనే పర్సన్కి అమ్మాడు. సో ఇప్పుడు బి ఏం చేస్తుంది? ఏ అనే పర్సన్కి డబ్బులు పే చేయాలి. ఆ డబ్బులు పే చేసేటప్పుడు ఈ ఏ అనే పర్సన్ ఏం చేస్తాడంటే ఈ 18% కూడా బి మీదే వేస్తాడు. సో ఇప్పుడు బి ఏం చేస్తాడు? ఆ పర్టికులర్ కాస్ట్ ఏదైతే ఉందో, ఆ పర్టికులర్ గూడ్ యొక్క కాస్ట్ ఏదైతే ఉందో దానికి అడిషనల్గా 18% జిఎస్టీని వేసి ఆ పర్టికులర్ ఏ అనే పర్సన్కి డబ్బులు ఇస్తాడు. ఇప్పుడు ఏ అనే పర్సన్ ఏం చేస్తాడు? ఈ 18%ని తీసుకెళ్ళి గవర్నమెంట్కి కడతాడనమాట. డన్. ఇక్కడ మీరు గమనిస్తే ట్యాక్స్ ఇన్సిడెన్స్. ట్యాక్స్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి? ఎవరి మీద గవర్నమెంట్ అనేది ట్యాక్స్ వేస్తుంది. సో ఇక్కడ ఎవరి మీద గవర్నమెంట్ ట్యాక్స్ వేసింది? ఏ అనే పర్సన్ మీద వేసింది. సో దీన్ని మనం ట్యాక్స్ ఇన్సిడెన్స్ అంటాం. ఓకేనా? గవర్నమెంట్ యాక్చువల్గా ఎవరి మీద ట్యాక్స్ వేసింది? ఏ అనే పర్సన్ మీద ట్యాక్స్ వేసింది. బట్ ఆ పర్టికులర్ ట్యాక్స్ని కట్టింది, లేకపోతే దాని యొక్క ఇంపాక్ట్ని భరాయించింది ఏనా బీనా అంటే బి. అంతే కదా? 18% ఎవరి జోబులో నుంచి డబ్బులు బయటకు వెళ్ళాయి? బి అనే పర్సన్ దగ్గర నుంచి వెళ్ళాయి. సో దీన్ని బట్టి ఇంపాక్ట్ ఎవరి మీద పడినట్టు? బి మీద పడినట్టు. ఓకేనా? ట్యాక్స్ వేయటం మాత్రం గవర్నమెంట్ ఏ మీద వేసింది, బి మీద వేయలేదు. బట్ ఏ ఏం చేశాడు? ఆ పర్టికులర్ ట్యాక్స్ అమౌంట్ని వేరే వాళ్ళకి షిఫ్ట్ చేశాడు అనమాట. బి అనే పర్సన్కి షిఫ్ట్ చేశాడు. సో ఇప్పుడు బి ఏం చేస్తాడు? వాడి చేతిలో నుంచి డబ్బులు తీసి కడతాడు కాబట్టి ఇంపాక్ట్ అనేది బి మీద పడినట్టు. ఓకేనా? సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ట్యాక్స్ ఇన్సిడెన్స్ అండ్ ట్యాక్స్ ఇంపాక్ట్. సో గవర్నమెంట్ ఫస్ట్ ఎవరి మీద అయితే ట్యాక్స్ వేసి ఎవరి దగ్గర అయితే ట్యాక్స్ కలెక్ట్ చేస్తుందో వీ కాల్ ఇట్ యాజ్ ట్యాక్స్ ఇన్సిడెన్స్. ఒకవేళ ఆ పర్టికులర్ ట్యాక్స్ యొక్క బర్డెన్ అనేది వేరే వాళ్ళు పే చేస్తే దాన్ని మనం ట్యాక్స్ ఇంపాక్ట్ అంటాం. ఓకేనా? ట్యాక్స్ ఇన్సిడెన్స్ అనేది ఒక చోట పడింది అంటే ఏ అనే పర్సన్ మీద పడింది, బట్ ట్యాక్స్ ఇంపాక్ట్ అనేది వేరే పర్సన్ మీద పడింది, ఆ పర్సన్ పేరు బి అనమాట. ఓకే? డన్. ఇప్పుడు నేను మీకు డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటో చెప్తాను. ఇది కూడా జాగ్రత్తగా చూడండి. డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఫస్ట్ డైరెక్ట్ ట్యాక్సెస్ చూద్దాం. సో డైరెక్ట్ ట్యాక్సెస్లో ట్యాక్స్ ఇన్సిడెన్స్ అండ్ ట్యాక్స్ ఇంపాక్ట్ రెండు సేమ్ ఇండివిజువల్, ఒకే ఇండివిజువల్ మీద ఉంటుందన్నమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు నేనున్నాను, నాకు శాలరీ పర్ మంత్ 1 lakh వేసుకోండి. సో ఐ హ్యావ్ టు పే సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సో నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా అని చెప్పి మిమ్మల్ని కట్టమని నేను అడుగుతానా? నాకు ఇన్కమ్ ట్యాక్స్ని మీకు ఏదైనా షిఫ్ట్ చేస్తానా? నా బదులు మిమ్మల్ని కట్టమని అడుగుతానా? లేదు కదా. నా యొక్క ఇన్కమ్ మీద వేశారు కాబట్టి ఐ హ్యావ్ టు పే. సో ట్యాక్స్ ఇన్సిడెన్స్ ఎవరి మీద వేసింది? గవర్నమెంట్ నా మీదే వేసింది. ట్యాక్స్ ఇంపాక్ట్ ఎవరి యొక్క డబ్బులు కడుతున్నాము? నా యొక్క డబ్బులే కడుతున్నాము. నేనే ఆ పర్టికులర్ ట్యాక్స్ని భరాయిస్తున్నాను కాబట్టి సో ట్యాక్స్ ఇన్సిడెన్స్ నా మీదే, ట్యాక్స్ ఇంపాక్ట్ కూడా నా మీదే. సో డైరెక్ట్ ట్యాక్సెస్లో ట్యాక్స్ ఇన్సిడెన్స్, ట్యాక్స్ ఇంపాక్ట్ రెండు ఒకే ఇండివిజువల్ మీద పడుతుందన్నమాట. రైట్. మరి ఇండైరెక్ట్ ట్యాక్సెస్లోకి వస్తే ఆపోజిట్. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ట్యాక్స్ ఇన్సిడెన్స్, ట్యాక్స్ ఇంపాక్ట్ ఇది సేమ్ ఇండివిజువల్ మీద ఉండదన్నమాట. ట్యాక్స్ ఇన్సిడెన్స్ వచ్చేసరికి ఒక పర్టికులర్ పర్సన్ మీద పడితే దాని యొక్క ఒరిజినల్ బర్డెన్ని బేర్ చేసేది ఎవరు? ఓకేనా? ఆ పర్టికులర్ ట్యాక్స్ని యాక్చువల్గా పే చేసేది వేరే పర్సన్ అనమాట. దీని యొక్క యాక్చువల్ రియల్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి జిఎస్టీ. సో మనకి జిఎస్టీ అనేది గవర్నమెంట్ ఎవరి మీద ఇన్సిడెన్స్ వేస్తుంది? ఈ పర్టికులర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సెల్లర్స్ మీద, ఓకేనా, వస్తువులు సేవలు అమ్మే వాళ్ళ మీద గవర్నమెంట్ అనేది ట్యాక్స్ని ఇన్సిడెన్స్ వేస్తుంది. బట్ వీడేం చేస్తాడు? ఈ సెల్లరు ఆ పర్టికులర్ ట్యాక్స్ని మన మీదకి షిఫ్ట్ చేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్తో పాటు జిఎస్టీని కూడా యాడ్ చేసి మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు. సో యాక్చువల్గా డబ్బులు కడుతుంది ఎవరు? మనం అనమాట. వీడేం చేస్తాడు? మన దగ్గర నుంచి కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఇస్తాడు. ఓకేనా? సో ఇది డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి మధ్య ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్. సో దీన్ని బట్టి ఏమని చెప్పొచ్చు అంటే డైరెక్ట్ ట్యాక్సెస్లో ఇంపాక్ట్ అనేది మనం వేరే వాళ్ళకి షిఫ్ట్ చేయలేం. ఓకేనా? వీ కెనాట్ షిఫ్ట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఏ ట్యాక్స్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్.
మరి ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మనం ఏం చేస్తున్నాము, వీ కెన్ షిఫ్ట్, అంతే కదా. ఇక్కడ ఇన్సిడెన్స్ ఎవరి మీద వేశారు, ఏ అనే పర్సన్ మీద ట్యాక్స్ని వేశారు. బట్ ఏ ఏం చేశాడు తెలివిగా, బి అనే పర్సన్ మీద ఈ ట్యాక్స్ని తోసేసి బి అనే పర్సన్ దగ్గర నుంచి డబ్బులు లాగేసుకున్నాడు అనమాట, మళ్ళీ గవర్నమెంట్కి కట్టేశాడు. సో ఇక్కడ ఈ పర్టికులర్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇది షిఫ్టింగ్ అనేది కుదురుతుంది. సో డైరెక్ట్ ట్యాక్సెస్లో ఈ పర్టికులర్ ట్యాక్స్ ఇంపాక్ట్ అనేది వేరియస్ పర్సన్కి మనం షిఫ్ట్ చేయలేము. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ట్యాక్స్ ఇంపాక్ట్ని మనం వేరే పర్సన్స్కి షేర్ చేయొచ్చు. ఓకే, డన్. సో డైరెక్ట్ ట్యాక్సెస్కి ఇంకా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో అన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి, కార్పొరేట్ ట్యాక్స్ ఒకటి, వెల్త్ ట్యాక్స్ ఒకటి, మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ మ్యాట్ అని చెప్పి ఉంటుంది ఇదొకటి. నెక్స్ట్ వన్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని చెప్పి ఉంటుంది, అండ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. ఇలా డైరెక్ట్ ట్యాక్సెస్లో మల్టిపుల్ ఉంటాయి. అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మనకి కనిపించేది ఏంటంటే ముఖ్యంగా జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో జిఎస్టీ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. సో ట్యాక్స్ ఇన్సిడెన్స్ ఒకళ్ళ మీద ఉంటుంది అండ్ ట్యాక్స్ ఇంపాక్ట్ ఇంకొక డిఫరెంట్ పర్సన్ మీద ఉంటుంది అనమాట. సో ఇక్కడ బర్డెన్ అనేది షిఫ్ట్ చేసుకోవచ్చు ఎందులో, ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో. బట్ డైరెక్ట్ ట్యాక్సెస్లో ఈ పర్టికులర్ షిఫ్టింగ్ అనేది కుదరదు. ఓకేనా. డైరెక్ట్ ట్యాక్సెస్లో ఇన్సిడెన్స్ ఇంపాక్ట్ ఒకే పర్సన్ మీద ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఇన్సిడెన్స్ ఇంపాక్ట్ డిఫరెంట్ పర్సన్స్ మీద ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ డైమెన్షన్ చెప్తాను చూడండి, అదేంటంటే ట్యాక్స్ ఎవేషన్. ట్యాక్స్ ఎవేషన్ అంటే తప్పుడు లెక్కలు చూపించి ఏదైనా లూప్ హోల్స్ని యూజ్ చేసి తక్కువ ట్యాక్స్ని పే చేయటం అనమాట. యాక్చువల్గా పే చేయాల్సిన ట్యాక్స్ కంటే తక్కువ ట్యాక్స్ పే చేసే విధంగా మనం ఏదైనా రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ ట్యాక్స్ ఎవేషన్. డన్. సో ట్యాక్స్ ఎవేషన్ అనేది డైరెక్ట్ ట్యాక్సెస్లో పాసిబుల్ అవుతుందా, ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో పాసిబుల్ అవుతుందా? ఎస్, ఆన్సర్ వచ్చేసరికి డైరెక్ట్ ట్యాక్సెస్లో పాసిబుల్ అవుతుంది. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. జిఎస్టీ ఉంది, జిఎస్టీ అంటే ఎక్కడ వేస్తారు, గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద వేస్తారు. ఎప్పుడు వేస్తారు, పర్చేజ్ చేసేటప్పుడు వేసేస్తారు. ఇప్పుడు నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాను, ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ కొనేటప్పుడు సో బిల్ కౌంటర్లో వాడు వేసేస్తాడు కాబట్టి జిఎస్టీని, సో ఆటోమేటిక్గా అక్కడ నేను పే చేయాల్సిందే. అక్కడ నేను ఎక్కొట్టకుండా నాకు ఎటువంటి ఛాన్స్ అనేది ఉండదు. అదే నాకు ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, నేనేం చేస్తాను, తక్కువ ఇన్కమ్ చూపించడమో లేకపోతే ఫాల్స్ ఐటీ రిటర్న్స్ ప్లేస్ చేయటమో, ఓకేనా, లేకపోతే నేను వేరే వాళ్ళకి ఎంతెంత సేవ చేశాను, సో ఎంత సేవ చేసినందుకు నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంత రీబేట్ ఇవ్వబోతుంది, ఇంత కన్సెషన్ ఇవ్వబోతుంది. ఇలా నేను కొన్ని ఫాల్స్ క్లైమ్స్ చేసుకొని తక్కువ ట్యాక్స్ని పే చేసే రూట్స్ చాలా ఉంటాయి ఇందులో డైరెక్ట్ ట్యాక్సెస్లో. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ట్యాక్స్ ఎవేషన్ అనేది పాసిబుల్ కాదు. ఓకేనా. సో ట్యాక్స్ ఇన్సిడెన్స్ అంటే ఏంటో చూసాము, ట్యాక్స్ ఇంపాక్ట్ అంటే ఏంటో చూసాము, డైరెక్ట్ ట్యాక్సెస్కి ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి మధ్య డిఫరెన్స్ ఏంటో కూడా మనం చూసాం. నెక్స్ట్ ఇంకొక రెండు ఉంటాయి, దీని గురించి ఆల్రెడీ మనం ఈ క్లాసెస్లో మాట్లాడేసుకున్నాం. ఏంటిది, ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్. సో ప్రోగ్రెసివ్ ట్యాక్సెస్లో ఏం జరుగుతుంది, నీ యొక్క ఇన్కమ్ పెరిగితే నీ మీద విధించే ట్యాక్స్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. ఒకవేళ నీ ఇన్కమ్ తక్కువ ఉంటే నీ మీద తక్కువ ట్యాక్స్ని కలెక్ట్ చేస్తారు. సో పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద తక్కువ ట్యాక్స్, రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఎక్కువ ట్యాక్స్. సో రిచ్ పర్సన్స్ దగ్గర నుంచి హయ్యర్ ట్యాక్స్ని కలెక్ట్ చేసి ఈ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్. రెగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటే ఏంటి, సో రెగ్రెసివ్ ట్యాక్సేషన్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి జిఎస్టీ. ఓకేనా, జిఎస్టీ. సో ఇద్దరు ఇండివిజువల్స్ ఉన్నారు, సో ఇది కూడా ఎగ్జాంపుల్తో చెప్తాను, జస్ట్ ఎ సెకండ్. సో దేర్ ఈజ్ ఏ సూపర్ మార్కెట్, మీ ఇష్టం ఏదైనా ఒక సూపర్ మార్కెట్ తీసుకోండి. సో ఒక సూపర్ మార్కెట్కి ఇద్దరు ఇండివిజువల్స్ వెళ్ళారు, ఒక పర్సన్ ఏ, ఇంకొక పర్సన్ బి. ఏ అనే పర్సన్ యొక్క ఇన్కమ్ వచ్చేసరికి 10,000 పర్ మంత్, బి అనే పర్సన్ యొక్క ఇన్కమ్ వచ్చేసరికి 1 lakh పర్ మంత్. సో ఇద్దరు సూపర్ మార్కెట్కి వెళ్ళారు, దే వాంట్ టు పర్చేజ్ ఏ సేమ్ గుడ్. ఓకేనా. సో ఒక పర్టికులర్ గుడ్ని వాళ్ళు కొనడానికి వెళ్ళారనమాట. డన్. సో ఈ పర్టికులర్ గుడ్ మీద ట్యాక్స్ వచ్చేసరికి 18% అనుకోండి, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏ అనే పర్సన్ కూడా 18% పే చేస్తాడు, బి అనే పర్సన్ కూడా 18%ని పే చేస్తాడు. ఇద్దరు 18%ని పే చేయాల్సిందే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఇన్కమ్. సో వాళ్ళకి ఇన్కమ్ తక్కువ అవని ఎక్కువ అవని వాళ్ళ మీద వేసే ట్యాక్స్ ఏదైతే ఉందో అది సేమ్ అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, కొన్ని బేసిక్ గూడ్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ గ్రాసరీ రిలేటెడ్ ఐటమ్స్ కానీ వాటి మీద హెవీగా ట్యాక్సెస్ వేశారనుకోండి. హెవీగా ట్యాక్సెస్ వేస్తే పూర్ పీపుల్కి ఎక్కువ నష్టం. ఎందుకంటే ఒకవేళ లగ్జరీ ఐటమ్స్ మీద ఎక్కువగా వేస్తే లగ్జరీ ఐటమ్స్ ఎలాగో పూర్ పర్సన్స్ కొనరు. బట్ బేసిక్ గూడ్స్ మీద కూడా నువ్వు హెవీగా ట్యాక్సెస్ పెంచుకుంటూ వెళ్తే పూర్ పీపుల్కి ఖచ్చితంగా బేసిక్ గూడ్స్ కావాలి కదా, ఫుడ్ ఐటమ్స్ కానీ గ్రాసరీ ఐటమ్స్ కానీ.
మరి వీటికి కొనటానికి అతను ఎక్కువగా తన యొక్క ఇన్కమ్ని యూజ్ చేసేస్తే తనకి ఎటువంటి సేవింగ్స్ ఉండవు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ఎటువంటి డెవలప్మెంట్ అనేది ఉండదు. అదే రిచ్ పర్సన్కి తీసుకుంటే అతని మీద కూడా నువ్వు 18% వేస్తున్నావు. అతనికి అది పెద్ద విషయం కాదు. 1 lakh నెలకి సంపాదించేవాడికి నువ్వు 18% జిఎస్టీ కలెక్ట్ చేసినా కానీ వాడికి పెద్ద ఇంపాక్ట్ ఏం పడదు. ఓకేనా? వీడి యొక్క ఇన్కమ్ ఏమీ తగ్గిపోదు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఏం తగ్గిపోదు, సేవింగ్స్ ఏం తగ్గిపోవు, వాడేం పెద్ద లాసుల్లోకి వెళ్ళిపోడు. అది. సో ఇన్ఫ్లేషన్ వల్ల ఎక్కువగా ఎవరి మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందంటే పూర్ పీపుల్ మీద, కామన్ పీపుల్ మీద పడుతూ ఉంటుంది. సో అందుకని ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ని మనం రిగ్రెసివ్ ట్యాక్సేషన్ అని చెప్పి పిలుస్తాం. సో ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ వల్ల కొన్ని పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి, రిగ్రెసివ్ ట్యాక్సేషన్ వల్ల కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. సో వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, డన్. సో నేను మీకు చెప్తానన్న చిన్న చిన్న పాయింట్స్ నేను చెప్పడం జరిగింది. సో దీంతో ఈరోజు ఒక సెషన్ని నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇలాగే రెగ్యులర్గా మన సెషన్స్ని అటెండ్ అవ్వండి. సో మల్టిపుల్ టైమ్స్ నేను రిపీట్ చేస్తూ ఉంటున్నాను కొన్ని పాయింట్స్ని మీకు గుర్తుండిపోయేలాగా. సో నోట్స్ని మెయింటైన్ చేయండి, రన్నింగ్ నోట్స్ని. కొత్త పాయింట్స్ మీకు తెలియని వస్తే నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో అలాగే రాసుకోండి. మీరు ఎప్పుడైనా సరే రీకాల్ చేసుకున్నప్పుడు ఈజీగా మీకు గుర్తొచ్చేస్తాయి అనమాట. ఓకే, డన్. సో సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.